ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తుంది. భీమవరం, తాడపల్లిగూడెం, నిడవదోలు స్థానాల్లో అభ్యర్థులు ఖరారు చేశారు. నిడవదోలు నుంచి కందుల దుర్గేష్, తాడపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం నుంచి పి రామాంజనేయులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. నర్సాపురం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలుండగా 6 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తుంది. భీమవరం, తాడపల్లిగూడెం, నిడవదోలు స్థానాల్లో అభ్యర్థులు ఖరారు చేశారు. నిడవదోలు నుంచి కందుల దుర్గేష్, తాడపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం నుంచి పి రామాంజనేయులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. నర్సాపురం, ఉంగటూరు, పోలవరం నియోజకవర్గాల్లో కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలుండగా 6 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తుంది. భీమవరం, తాడపల్లిగూడెం, నిడదవోలు స్థానాల్లో అభ్యర్థులు ఖరారు చేశారు. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, తాడపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం నుంచి పి రామాంజనేయులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. నర్సాపురం, ఉంగటూరు, పోలవరం నియోజకవర్గాల్లో కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలుండగా 6 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. రైట్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అండ్ అదేవిధంగా సాంబశివరావు ఇద్దరు లైవ్ ద్వారా అందిస్తారు. ముందుగా రాంబాబు దగ్గరికి వెళ్దాం. రాంబాబు, చెప్పండి, ఆ జనసేన అభ్యర్థులు ఖరారైనట్లుగా తెలుస్తుంది. మరి ఎక్కడెక్కడ నుండి ఎవరెవరిని ఖరారు చేశారు, ఇంకా ఏ నియోజకవర్గాలు మిగిలిన్నాయి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా
జనసేనకు 6 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయిస్తారంటూ కూడా మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చూసుకుంటే మొన్న 2 రోజుల క్రితం నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ పేరు దాదాపు ఖరారైనట్టుగా కూడా సమాచారం. అదే రకంగా కొద్దిసేపటి క్రితం వచ్చిన సమాచారాన్ని బట్టి తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం నుంచి పులవర్తి రామాంజనేయులు మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయిస్తారనగా ఇప్పటికే 3 స్థానాలు దాదాపుగా ఖరారైనట్టుగా కూడా సమాచారం. మరోవైపు పోలవరం, అదే రకంగా ఉంగుటూరు, నరసాపురం నియోజకవర్గాల్లో కూడా జనసేనకు కేటాయిస్తారనే సమాచారం అవుతుంది. అది ఉంగుటూరు ఒకవేళ పొత్తుల భాగంగా బీజేపీకి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలవరం, అదే రకంగా నరసాపురం ఈ 2 నియోజకవర్గాల్లో కూడా జనసేనకు అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం అయితే ముందుగా 3 స్థానాల్లో ఏదైతే నిడదవోలు నుంచి కందులు దుర్గేష్, అదే రకంగా తాడపల్లి నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం నుంచి పులవర్తి రామాంజనేయులు ఈ ముగ్గురికి కూడా దాదాపుగా ఖరారైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే వీరంతా కూడా పెద్ద నియోజకవర్గంలో ఎంత విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ ఏదంటే జనంలో జనం కోసం జనసేన అంటూ కూడా విస్తృతంగా నియోజకవర్గం మొత్తం పర్యటించిన పరిస్థితి అయితే ఉంది. అదే రకంగా కందులు దుర్గేష్ అయితే మొదటి రాజమండ్రి రూరల్ అన్నప్పుడు కూడా తర్వాత నిడదవోలు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అది కూడా దాదాపుగా ఖరారైపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక భీమవరం నుంచి మొదటిగా గతంలో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడ పోటీ చేస్తారు అని గట్టిగా ప్రచారం జరిగింది. అయితే మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి నిన్న జనసేనలో చేరిన పులవర్తి రామాంజనేయులు జనసేనకు టికెట్ కేటాయిస్తారంటూ కూడా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో పార్టీ కండవ కప్పుకున్నాడు పులవర్తి రామాంజనేయులు. గతంలో 2009, 2014లో కూడా ఆయన వరుసగా ఎమ్మెల్యేగా చేసిన అనుభవం అయితే ఉంది. ఈ నేపథ్యంలో భీమవరం పులవర్తి రామయ్యలకి కూడా దాదాపుగా ఖరారైనట్టుగా కూడా సమాచారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు ఇస్తారని ప్రచారం ఏదైతే జరుగుతుందో ఆ నేపథ్యంలో ఇప్పటికే మూడు నియోజకవర్గాలు అయితే దాదాపుగా అభ్యర్థులు అయితే ఖరారైనట్టుగా కూడా సమాచారం. మరికొంతమంది ఆశావాహులు అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ. రైట్, అదేవిధంగా సాంబశివరావు మీరు చెప్పండి, నరసాపురం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో కూడా టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆశావాహులైతే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అవన్నీ మనం చూస్తున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికైతే నేతలైతే ఆశావాహులు అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. పార్టీ కార్యాలయంలో ఏదైతే ఒక్కొక్కరితోటి పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే నిడదవోలుని కందుల దుర్గేష్కి కేటాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా తాడేపల్లిగూడెం కూడా బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఇప్పుడే ఖరారైనట్టుగా సమాచారం అవుతోంది. అదేవిధంగా భీమవరం వచ్చేసరికి మన రామాంజనేయులకి పులవర్తి రామాంజనేయులకి కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఉంగుటూరు ఇవన్నీ కూడా ఆశావాహులు అయితే మాత్రం ప్రజెంట్ పార్టీ కార్యాలయం కూడా వచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితులు స్థానికంగా ఉన్నాయనే అంశాలపైన గతం నుంచి తెప్పించుకున్నటువంటి ఫీడ్బ్యాక్తో పాటు అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఆశావాహులు ఎటువంటి ఫీడ్బ్యాక్ని అయితే పవన్ కళ్యాణ్కి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఆయన కూడా చూసి వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరితోటి కూడా ఆయన మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంలో ముందుకు ఏ విధంగా వెళ్తే బాగుంటుందనే అంశాలపైన కూడా ఆయన చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే కొద్దిసేపటి క్రితం బొలిశెట్టి శ్రీనివాస్ మరియు ఇతర ముఖ్య నేతలు అయితే లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా వారు బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ వారికి సీటు కూడా కేటాయించారంటూ కూడా సమాచారం అయితే మనకు అంతా ఉంది. మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికీ ఒక అఫీషియల్గా ఒక సీట్ అనౌన్స్మెంట్ అయింది. మరో 2 సీట్లు కూడా అఫీషియల్గా ఈరోజు కొద్దిసేపట్లో అనౌన్స్ చేయబోతున్నారంటూ కూడా సమాచారం అవుతుంది. మొత్తం మీద ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 6 నుంచి 6 సీట్ల వరకు కూడా అంటే 4 నుంచి 6 సీట్ల వరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అనౌన్స్మెంట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.